ఒకసారి చిన్న సింహం పిల్ల నిదానంగా నడుచుకుంటూ వస్తున్నది. ఒక నక్కల గుంపు, 4-5 నక్కల గుంపు సింహాన్ని చూసి అబ్బా దొరికింది సింహం పిల్ల ఈరోజు అనుకున్నది. సింహం పిల్ల అక్కడే ఉన్నది. ఆ నక్కలన్నీ ముందుకు వస్తున్నాయి. సింహం పిల్ల ఒక్కొక్క అడిగి వెనకేస్తున్నది. వెనక సింహం పిల్ల వీపుకే తగిలింది. ఇలా చూస్తే వెనకాల తల్లి సింహం వెనకాల ఉన్నది. ఇప్పుడు సింహం పిల్ల అడుగులు ముందుకేస్తుంటే నక్కల అడుగులు వెనక్కేస్తున్నాయి. ఇందాకెందుకు ముందేసినాయి అంటే ఇది సింహం పిల్లే కదా అనుకున్నది, ఇది ఒంటరిగా దొరికింది కదా అనుకుంటున్నది. అయితే ఎప్పుడైతే వెనకాల తల్లిని చూసినాయో, ఎప్పుడైతే తల్లిని చూసినాయో నక్కలు వెనక్కిపోతున్నాయి. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు దేవుడు కుమార్తెవే కదా, నువ్వు దేవుడు కుమారుడివే కదా, నిన్ను మింగుతాను అపవాదం వచ్చినప్పుడు, నక్కలు వచ్చినప్పుడు, కుక్కలు వచ్చినప్పుడు, దొంగలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆ ఎన్ని అడుగులు ముందుకేస్తావంటే, అయితే నువ్వు వెనకెళ్ళినప్పుడు నీ వెనకాల ఎవరైనా భుజం మీద ఒక చెయ్యేశారు. నీ పక్షం నేనున్నాను, నీ తరపు నేనున్నాను, నేను పిలిచేవాడు నేనే. నువ్వు బాధపడవద్దు, భయపడవద్దు, నువ్వు నమ్మకంగా ఉండని. యోధా గోత్రపు సింహము, యోధా గోత్రపు సింహము నీ పక్షం నిలబడినప్పుడు నక్కలు పారిపోతాయి, కుక్కలు పారిపోతాయి, వ్యాధులు పారిపోతాయి, శోధనలు పారిపోతాయి, బాధలు పారిపోతాయి, ఇబ్బందులు పారిపోతాయి. నిన్ను బట్టి కాదు, నీ వెనకాల ఉన్న వాడిని బట్టి.